గురుభ్యో నమః. వందే గురు పరంపరా. ప్రియ పరిపూర్ణాత్మ బంధువులారా, దేవాలయం అంటే మనకు కేవలం శ్రద్ధా కేంద్రం మాత్రమే కాదు, ఇది సమాజ నిర్మాణ కేంద్రం. అనాదిగా ఆగమార్థంతు దేవానాం అంటూ ఆకలితో ఉన్న వారిని పిలిచి అన్నం పెట్టినటువంటి అన్న క్షేత్రాలు దేవాలయాలు. దారిన పోతూ నీడ కోసం చూసినటువంటి వారికి సేద తీర్చి సకలము సమకూర్చినటువంటి ధర్మశాలలు మన ఆలయాలు. అనారోగ్యంతో వచ్చినటువంటి వారికి కల్వం పెట్టి వైద్యం చేసినటువంటి ఆరోగ్య కేంద్రాలు మన ఆలయాలు. మానసిక వైకల్యంతో వచ్చినటువంటి వారికి జపధ్యానాల ద్వారా, ఆసన ప్రాణాయామాదుల ద్వారా, సత్సంగాల ద్వారా సరైనటువంటి మానసిక స్థితికి తీసుకువచ్చినటువంటి మనోవైజ్ఞానిక కేంద్రాలు మన దేవాలయాలు. దేవుడు అందరికీ సమానుడే, అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి బోధించడమే కాకుండా పరమాత్మ సేవలో అందరూ భాగస్వాములే అని అన్ని కులాలని కూడా దేవాలయం దేవుని సేవలో భాగస్వామిని చేసినటువంటి సామాజిక సమరసత కేంద్రాలు మన ఆలయాలు. దౌర్భాగ్యం కుక్కని పిచ్చిది అని ప్రచారం చేస్తే దారిన పోయే ప్రతివాడు రాయి పట్టుకొని వెంటపడినట్లుగా మన మీద అనేకమైనటువంటి అసత్య ప్రచారాలతో ఈరోజు మత మార్పిడులు జరుగుతున్నాయి. మత మార్పిడులకు మనకు ప్రధానమైనటువంటి 4 కారణాలు కనపడుతూ ఉన్నాయి. దారిద్ర్యము, అనారోగ్యము, అజ్ఞానము, అసమానతలు అని చెప్పి ఎవరైనా చెబితే వాళ్ళని నమ్మిస్తున్నటువంటి వారికి శబరిని వెతుకుతూ శబరి ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి మన రామచంద్రుణ్ణి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగనే విదురుని ఇంటికి విందుకు వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మను స్మరింప చేయవలసినటువంటి అవసరం ఉంది. మాదిగ కక్కయ్యను, దూదేకుల సిద్ధయ్యను, గరిమెరెడ్డి అచ్చమ్మను, బ్రాహ్మణుడైన అన్నాజయ్యను, క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవ యోగిని అందరినీ కూడా ఒకే పంక్తిలో కూర్చుండబెట్టి ఆత్మజ్ఞానము బోధించి ఆధ్యాత్మికతతో పాటు అన్నప్రసాదాన్ని అందించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి అవతార మూర్తుల గురించి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. సర్వులు సమానులే, తరించడానికి అందరికీ అవకాశం ఉంది అని చెప్పి అష్టాక్షరి మహామంత్రాన్ని సర్వులకు బోధించినటువంటి రామానుజుల వారి గురించి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేకమైనటువంటి ప్రలోభాలతో హిందూ సమాజం మత మార్పులకు గురి అవుతూ ఉంది. ఎక్కడైతే ఉపేక్షిత బస్తీలు ఉన్నాయో సమరసత ద్వారా అనేకమైనటువంటి దేవాలయాల నిర్మాణం జరిగింది. ఆ కేంద్రాలలో బాల వికాస తరగతులు జరుగుతూ ఉన్నాయి. అలాగనే ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి వేదము నేర్పించి అక్కడ పూజారి వ్యవస్థను సిద్ధం చేసినటువంటి చరిత్ర మన సమరసతకు ఉంది. విశ్వ హిందూ పరిషత్తు, సమరసత, సంఘ అనుబంధ సంస్థలన్నీ కూడా ఈ మత మార్పిడులకు విషయంలో అడ్డుకట్ట వేయడానికి అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాయి. అనాదిగా దేవాలయ కేంద్రం ఏ కర్తవ్యాన్ని అయితే పోషించిందో, ఏ విధి విధానాలతో నడిచిందో ఈ పాలకులంతా కూడా ఆలోచన చేసి మన దేవాలయాలకు మనకి అందిస్తే, మనకు తిరిగి ఇవ్వగలిగితే పూర్వ వైభవాన్ని దేవాలయాలకు సంతరింప చేయగలుగుతాం. దేవాలయ కేంద్రం నుండి విద్యను అందించగలుగుతాం. విద్య కొరకు రండి, సేవ కొరకే పొమ్ము అనేటువంటి భారతీయ సంస్కారాన్ని తర్వాత తరాలకి అందిస్తాం. నాన్న, ఈ 5 ఎకరాల పొలం మీ తాత సంపాదించిందిరా, ఆ ప్రక్కన ఉన్న 2 ఎకరాల పొలం మీ ముత్తాత సంపాదించిందిరా, ఈ 5 ఎకరాల భవనం నేను కట్టిందిరా అని మన పిల్లలకు చూపిస్తున్న మనం, ఒరే ఇది మీ ముత్తాతల నుండి అనేకమైనటువంటి త్యాగాలకు సిద్ధపడి శరీర త్యాగము చేసి కూడా గొంతు మీద కత్తి పెట్టినా కూడా మతం మారకుండా పాకీ తొట్లైనా కడుగుతాము, కానీ పరాయి పాలనకు, పరాయి మతాలకు మేము బానిసలం కాము అని నినదించి ఆత్మత్యాగం చేసినటువంటి మన పూర్వుల దారిలో మనం నడవాలని, ఆ శక్తిని, యుక్తిని సర్వేశ్వరుడు మనకి అనుగ్రహించాలి అని ఈ
హైందవ శంఖారావం ముందు, హైందవ శంఖారావం తరువాత అనేటువంటి ఆలోచన హిందూ సమాజంలో కలగాలి అని చెప్పి ఈ సమాజాన్ని చూసిన తర్వాత అయినా పాలకులంతా కూడా పరమాత్మ కింద సేవకులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి అని, అలాగనే కృష్ణదేవరాయలు 20 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. కృష్ణదేవరాయల పరిపాలనని స్వర్ణయుగంగా ప్రపంచ చరిత్రకారులంతా కూడా కీర్తించారు. దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయించాడు, దేవాలయాలకు అవసరమైనటువంటి మణిమాన్యాలను సిద్ధం చేశాడు. ఇంత చేసినటువంటి కృష్ణదేవరాయలు ఏ దేవాలయం మీద పెత్తనం చేయలేదు, ఎక్కడా తన ఆధిపత్యం చూపించలేదు. తేరు నడిచే దారిలో, వసంత పంచమిలో, వసంత నవరాత్రులలో పొరక పట్టుకొని ఆ దేవుని రథం ముందు ఊర్చినటువంటి కృష్ణదేవరాయలు మన పాలకులందరికీ ఆదర్శం కావాలని, మన పాలకులకు ప్రజలకు అందరికీ సద్బుద్ధి కలగాలని, మనమంతా కూడా భరతమాత సేవలో ముందుకు సాగాలి అని భారతదేశం, భారతీయ సనాతన ధర్మం ఒక్కటి నిలబడి ఉంటే ప్రపంచమంతా సుఖశాంతులతో నిలబడుతుంది అనేటువంటి సత్యం ప్రపంచమంతా గుర్తించింది. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఈ శక్తి మనకు రావాలి, ఈ చైతన్యం మనకు రావాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకు, భారత్ మాతా